రాజ్యాంగాన్ని అపహాస్యం చేయకండి. త్వరలో కేజీ బాలకృష్ణ గారి రిపోర్ట్ వస్తుంది. సరే, వారు ఏమని చెప్తారో, ఆ చెప్పిన దాన్ని ప్రభుత్వం ఎలా పాటిస్తుందో అనేది వేరే విషయం. కానీ నేను వ్యక్తిగతంగా మీ డిమాండ్కి నేను వ్యతిరేకం కాదు. మీ డిమాండ్ ఏలూరు స్కూల్లో కూర్చుని ఈ పొట్టోడు ఇంకొద్దిమంది ఇంకెవరో కూర్చుని మాట్లాడితే వచ్చేది కాదు. పార్లమెంట్లో 2/3 మెజారిటీతో ఆర్టికల్ 341ని అమెండ్ చేస్తే అవుతుంది. దానికి అసలు నేను వ్యతిరేకమే కాదు. అది వచ్చే వరకు రాజ్యాంగాన్ని ఫాలో అవుదామని మాటే నేను చెప్పాను తప్ప నేను ఇంకొక రకంగా మాట్లాడలేదు. ఇప్పుడైనా నేను చెప్పేది ఒకటే, ఆ ఆర్టికల్ 341 ఆ ఫామ్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరించవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్తే దాన్ని ఒక నేరంగా చూపెడుతూ 71 ఓట్లు తెచ్చుకున్న నీవు ఇక్కడ ఒక రాజకీయం కోసం దీన్ని ఒక సాకుగా, రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడిన దాన్ని ఒక సాకుగా చూపి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న ఈ రకరకాల ఆరోపణలపై నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతావా, తీసేయమంటావా, డిస్మిస్ చేయమంటావా అని అంటే, వెళ్ళిపోయిన నువ్వు మరి ఈ రకంగా మాట్లాడటం మరి చీప్గా ఉందమ్మా. వెళ్ళిపుట్టు. సరే, రేపు నీకు కనీసం ఆ బుల్లి గ్రౌండ్ 10,000 పట్టే ఆ గ్రౌండ్ నిండాలని నేనైతే కోరుకుంటున్నా. లెట్ us wait till the constitution is amended as per your wish. అయితే సంతోషం. అవనప్పుడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని మాట్లాడితే మాట్లాడుకోండి. అంతే తప్ప ఏమాత్రం రాజ్యాంగ రచనకి ఏమాత్రం సంబంధం లేని నన్ను ఇందులోకి లాగి, ఓకే సరే నువ్వు నన్ను హీరోని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను? నేను కాదన్నా. ఏం కావాలంటే అది మాట్లాడుకో. తప్పుదోవ పట్టిస్తే నీ తప్పుదోవలోకి ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమాత్రం లేదు. మాట్లాడితే నేను రాజీనామా చేయాలి, మా ఓట్లు అక్కలేదన్నావు, నేను రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్నావు. నేను చాలా స్పష్టంగా నా స్టాండ్ ఏంటో నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నన్ను తీవ్రంగా వ్యతిరేకించే నీలాంటి వారు ఎవరు? అదేమిటంటే లిల్లీ పుట్లాగా ఉండే ఒక లాయరు, మొన్నటి వరకు నీలం కోటే వేసుకునేవాడు, ఈ మధ్యన మరి నీలి కుమారుడు అంటున్నామనో మరేమో రంగు మార్చాడు. మాజీ మెజిస్ట్రేట్, అతని పేరు జడ శ్రావణ్ కుమార్. అతను సరే యథాప్రకారం పాపం నన్ను తిట్టుకున్నాడు. ఒక మహాసభ పెడుతున్నా అంట సెయింట్ జేవియర్స్ స్కూల్ కాంపౌండ్లో ఈయన ఒక సభ పెడుతున్నా అంట. ఆ సభ ఉద్దేశం రఘురామకృష్ణరాజుపై నాకు ప్రభుత్వం ఒక 25 లక్షలు నెలకి నాపై ఖర్చు పెడుతుందట. అదంతా